జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ మిత్రుడు సురేష్ గౌడ్ గారు, సురేష్ పటేల్ గారు, ఈ కార్యక్రమానికి కరుణాగిరి అగ్ని దాదాయి నరసాపూర్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చోవడానికి ఇబ్బంది కాకుండా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభానికి నన్ను ఆహ్వానించినటువంటి మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరుడు మల్లేష్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ రంజిత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఇద్దరు రమేష్లు ఇద్దరు కూడా గౌడ్లే కానీ రమేష్ గౌడ్లు, స్థానికంగా ఉంటున్నటువంటి కౌన్సిలర్లు సోదరులు నాగరాజు గారు, బుచ్చేష్ గారు, రమేష్ యాదవ్ గారు, యాదగిరి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి అన్ని మండలాధ్యక్షులు, మా సీనియర్ నాయకుడు సహచర న్యాయవాది సోదరుడు సుభాష్ గారు, నందారెడ్డి గారు, రాగి రాములు గారు, సత్యనారాయణ ముదిరాజు గారు, కాశీ గారు, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇతర మండలాల నుంచి వచ్చినటువంటి మండలాధ్యక్షులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, భారతీయ జనతా పార్టీ కాబోయే నాయక గణానికి అందరికీ కూడా దేవి శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ తల్లి ఆశీస్సులతో మీరంతా మళ్ళీ శరణవరాత్రి ఉత్సవాలు వచ్చేసరికి నాయకులుగా ఎదుగుతారని మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థిస్తా ఉన్నాను. ఎవరి స్థాయిలో వాళ్ళు పంచాయతీ మెంబర్ అయితే పంచాయతీ మెంబర్, ఉప సర్పంచ్ అయితే ఉప సర్పంచ్, ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ అయితే జెడ్పీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ అయితే మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ అయితే మున్సిపల్ చైర్మన్. ఇన్ని స్కోపులు ఉన్నాయి. రఘునందనరావు కుర్చీమో ఒకటే ఉంటుంది కానీ నీకైతే కుర్చీ చాలా ఉన్నాయి కాబట్టి మనిషికో కుర్చీని పంచుకొని ఏ కుర్చీలో అయినా మనమే కూర్చునేలాగా మీరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా ఈ కార్యాలయ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆకాశం అతిగా మరి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని సోదరుడు సురేష్ మాట్లాడుతూ చెప్పినాడు, ఎమ్మెల్యేగా ఎంపీటీసీ అన్ని మరగానే పనిచేస్తున్నాడు అని. చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఈ నియోజకవర్గ పరిధి లోపల ఎదిగిన నాయకత్వం అంటే ప్రజాప్రతినిధులైనటువంటి నాయకత్వం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మొన్నటి ఎన్నికలలో మీరంతా కాలికి పడ్డగట్టి కాలికి బలిపం కట్టకుండా నా గెలుపు కోసం ఎట్లయితే జరిగిందో నేను కూడా రేపు గెలుపు కోసం అట్లే జరిగితే దీని వెనకాల నా స్వార్థం కూడా ఉంది. వచ్చే ఎన్నికల లోపల నా గెలుపుకి నేను కొంచెం తక్కువ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీరందరినీ నాయకులుగా మారుస్తే నాకు కొంచెం పని తక్కువ అవుతుందని నా స్వార్థంతో మీరంతా నాయకులు కావాలని నా తల్లిని కోరుకుంటా ఉన్నాను. సో మనిషి స్వార్థజీవి, స్వార్థం లేకపోతే మనిషి ఎదిగడు, మనిషి బాగుపడడు. ఎక్కడో ఒక దగ్గర నా అనేటువంటి కొంత స్వార్థం ఉంటుంది. కానీ అట్లాంటివి ఏం లేనటువంటి వ్యక్తుల్ని ఏమంటారు? సన్యాసులు అంటారు. అట్లా ఈ దేశం కోసం కొంతమంది సన్యాసులు పనిచేస్తా ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 గా చేయడం కోసం. సన్యాసి అంటే చాలా మంది సన్యాసి అంటుంటారు. సన్యాసికి తేడా తెలియని కూడా చాలా మంది ఉంటారు. మన నాయకుడు ఏమో సన్యాసి అంటే అన్నింటినీ వదులుకొని తనకు మిగిలింది ఒకటే ఈ దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబం అనుకుని సన్యాసిగా ఈ దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 గా పనిచేసేటువంటి నాయకుడు మన నాయకుడు, మనందరి నాయకుడు, ఈ దేశ ప్రధాని గౌరవనీయుడు నరేంద్ర మోడీ గారు అయితే ఒకటే అక్షరం తేడా, సన్యాసికి మధ్యలో. లోక్సభలో మన నాయకుడు సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి. ఆయన కుటుంబం ఈ దేశం అయితే దురదృష్టమైందంటే అంటే ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు సన్యాసినే లేడు. ఆయనకి ఏం మాట్లాడాలో ఏం లేదు. మీరు అనుకునేది రెండింటికి పెద్ద తేడా ఏం లేదండి. తేడా చాలా ఉంటుంది. సన్యాసి అంటే ఏం తెలియదు, పక్కన ఉన్న రాజకీయం మాట్లాడేటోడు సన్యాసి. దేశం తెలియదు, పార్లమెంట్ తెలియదు, చట్టాలు తెలియదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియనోడు సన్యాసి. అన్ని తెలిసి దేశం కోసం అన్ని వదులుకొని ఈ దేశ ప్రజలే నా కుటుంబం అనుకుంటున్న ఆయన సన్యాసి. నిజంగా ఆయన అన్ని వదులుకున్నాడు, కుటుంబాన్ని వదులుకున్నాడు, అన్ని వదులుకున్నాడు. ఆఖరికి తన తల్లి చివరి సేవ కూడా చేసుకుని ఆ బాధ్యతను కూడా తీసుకున్నాడు. ఇక మిగిలింది ఎవరు నీకు అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఇంటర్వ్యూలో అడిగితే చెప్తాడు, నా కుటుంబం కేసీఆర్ ఉంటే కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత, హిమాంశు, హరీష్ రావు, సంతోష్ రావు ఇట్లా వీళ్ళ కోసం పనిచేస్తాడు కేసీఆర్ అన్నాడు ఆయన. అదే మీరు ములాయం సింగ్ తీసుకున్నారు, ములాయం సింగ్
అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ అని ఇట్లా నలుగురు అన్నదమ్ములు, కోడళ్ళు, బిడ్డల కోసం చేస్తాడు. మరి నీకు ఎవరు లేరు కదా సార్, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడిగాడు. ఇందాక సురేష్ అడిగినట్టే ఎవరు అడిగారు నరేంద్ర మోడీ గారిని. ఇప్పుడు మోడీ గారు చెప్తారు వాళ్ళు 5-10 మంది కోసం పనిచేస్తారు, నేను ఈ దేశంలో కూడా 140 కోట్ల మంది పనిచేస్తాను నరేంద్ర మోడీ గారు. సో నేను వారి లెక్క మిమ్మల్ని అన్ని వదులుకోమంటలేదు, అన్ని దగ్గరే ఉంచుకోండి. రోజుకి 24 గంటలు ఉంటే 1 గంట పార్టీ కోసం పనిచేయండి అంతే సార్. ఎంతసేపు చాలా మంది అంటారు ఊకే రోజు ప్రోగ్రాంలు ఇస్తారు, పొద్దంతా పనిచేస్తా ఉన్నా మస్తు కష్టమైతుంది అంటారు. ఒకసారి మీ వయసు ఎంత, మీరు ఎక్కడ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఏజ్ ఎంత, వారు ఎట్లా కష్టపడుతున్నారో ఒకసారి చూడు. ఎప్పుడైనా జ్వరం వచ్చిందనో, ఫ్లూ వచ్చిందనో, లేకపోతే కరోనా వచ్చిందనో ఏ ఒక్క రోజైనా గత 11 సంవత్సరాల వారి ప్రధానమంత్రి టెన్యూర్ లో ఏ ఒక్క రోజైనా సెలవు తీసుకున్నాడు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. కనీసం ఇండియా నుంచి అమెరికా పోతే రాత్రి పగలు తేడాను కూడా ఆయన ఫ్లైట్ లోనే అడ్జస్ట్ చేసుకుని 24/7 365 డేస్ ఈ దేశం కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి పార్టీలో మనందరం సభ్యులైనందుకు మనందరం కూడా గర్వపడాలి. ఆయనలాగా రోజుకి 24 గంటలు పనిచేయకుండా 1 గంట మనం పార్టీ కోసం పనిచేస్తే బరాబరి తెలంగాణలో వచ్చే ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి? గిట్టే చెప్తారా భయ్, 2018 గిట్టే చెప్పారు, 2023 గిట్టే చెప్పారని నా రిపోర్టర్లు మనసులు అనుకుంటున్నారు. వీళ్ళు వచ్చేది ఉందా సచ్చేది ఉందా, వీళ్ళతో ఏమవుతుంది అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యోగులు కూడా గట్టే అనుకుంటారు రిపోర్టర్లు, తెలంగాణ వచ్చేదా సచ్చేదా, వచ్చిందా రాలేదా, అవరే కక్క అంటే తెలంగాణ పక్క అని వచ్చిందా? ఇప్పుడు కూడా మనం అనాలి, ఇప్పటి నుంచి ఒక్క దక్క గట్టి కొట్టాలి. ఆ దక్క ఏంటంటే నువ్వు సర్పంచ్ అనుకుంటే సర్పంచ్ గెలవాలి, ఎంపీటీసీ అనుకుంటే ఎంపీటీసీ గెలవాలి. అరే నాకంటే తోపు ఎవడో మా ఊరు ఎవరు లేడు తోపు అనుకోవాలి. మీరు అంటే తెలుస్తారు మీకు ముందుగానే డౌట్ అవుతుంది, మీలో మీకు తెలుస్తారు. ఎదురున్న మున్సిపల్ చైర్మన్ మస్తు సంపాదించింది, 50 ప్లాట్ల మీద 30 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు పెడతారని భయపడతారు. నా మీద పోటీ చేసినప్పుడు కూడా చాలా మంది గట్టే ఎగిరారు. నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, ఒక ఆయన అన్నాడు నా కులం ఉన్నదని, ఇంకొక ఆయన అన్నాడు నాకు ఇంకోటి ఉన్నదని, ఇంకోటి అన్నాడు. ఏమైనా ఆఖరికి పనిచేసే వాళ్ళకి ప్రజలు ఓట్లేస్తారనేది రఘునందన్ రావు గెలుపు నిరూపించిందనేది. ఎప్పుడో 1-2 సార్లు నేను రెస్ట్ తీసుకున్నాను, నేను నరేంద్ర మోడీ గారితో పోటీ పడదాం అనుకుంటున్నా కానీ దేవుడు నాకు అంత శక్తి లేదు. అప్పుడప్పుడు నేను కూడా హాస్పిటల్లో బ్రేక్ అయితే తీసుకుంటున్నాను. బట్ రిపేర్ చేసుకుంటున్న బండిని నేను కూడా నరేంద్ర మోడీ గారి లాగా 24/7 లో కనీసం 18 గంటలైనా పార్టీ కోసం, నియోజకవర్గం కోసం పనిచేయాలనేటువంటి ఒక అనుభూతితో పనిచేస్తాం. ఎవరు పిలిచినా పోతా ఉన్నాం, సర్పంచ్ పిలిచినా, ఎంపీటీసీ పిలిచినా, వార్డు మెంబర్ పిలిచినా కల్మషం లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు పిలిచినా, ఏ స్థాయిలో ఉన్న నాయకులు పిలిచినా పోతా ఉన్నా. ఎందుకంటే నేను 2 సార్లు మీ ఊరికి వస్తాను, మీ దగ్గరకు వస్తాను, ఆ ప్రాంతాల్లో మీకు కొంచెం గౌరవం పెరగాలి, మీరు నాయకుడిగా మీ ప్రజలు గుర్తించాలనేటువంటి స్వార్థం తప్ప ఇంకొక స్వార్థం లేదు. మీరందరూ ఎదిగితే పార్టీ భవిష్యత్తులో ఏం చెప్తే చేయడానికి రఘునందన్ రావు సిద్ధంగా ఉన్నాడు. అంతేగాని రేపు రవీంద్ర గుర్తి నాకేమైనా పోటీ చేస్తే నాకు ఎవరు పోటీ అని నేను అనుకోను, ఎవరైనా పోటీ అనుకుని పార్టీ అనుకుంటే నా గుర్తి ఎప్పుడైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా కూడా. ప్రతి కార్యకర్త కూడా అదే ఫీల్ కావాలి, ఆయన గట్టి ఇచ్చిన పోస్టు నాకెట్టి చేయలేదని కొట్లాడతారు. మీరు ఫ్లెక్సీ మీద అంత పెద్ద బొమ్మ పెట్టినా నాకు ఇంతలే పెట్టినని కొట్లాడతారు. ఇది అశాశ్వతమైనటువంటి పంచాయతీ. నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూస్తుంది, అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బాగా అహంకారంతో విరవీ శిలాఫలకాల మీద మన పేరు చిన్నగా పెట్టుడు, కొంచెం వెనకాల పెట్టుడు, ఇట్లా రకరకాలైనటువంటి అవమానాలు చేయదు. నేను ఆయనతో ఒకరోజు అప్పుడు మంత్రికి చెప్పిన, అన్నను మస్తు పొడుగు వేరిన లోపల చెటాకంత తక్కువైంది. అర్థం కావాల్సింది ఏంటంటే నువ్వు రాళ్ల మీద పేరుండాలని కోరుకుంటున్నావు, నేను జనం గుండెలో పేరుండాలని కోరుకుంటున్నాను. కూర్చోబెట్టినని ముందుగా విలువలేదు.